బీఆర్ఎస్ పార్టీకి గతమే ఉందని భవిష్యత్తు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తనకు శత్రువు కారని, రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో ఇక పని లేదని, అది చచ్చిన శవంతో సమానమని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో విమర్శించారు. ఇంకా సీఎం ఏమన్నారో మా ప్రతినిధి రంగారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో శాసన మండలి సభ్యులు కొత్తగా గవర్నర్ చేత నియమించబడినటువంటి శాసన మండలి సభ్యులు అజారుద్దీన్ కోదండరాముల ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో అసెంబ్లీ ప్రాంగణంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం జరిగింది. ఈ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ చాలా కీలక అంశాలను లేవనెత్తారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, అదేవిధంగా హైకోర్టు కాళేశ్వరం నివేదికపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా బీజేపీ నాయకులు ప్రధాని రాక వంటి అంశాలపైన ముఖ్యమంత్రి మీడియా తన మనోభావాలను పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కేవలం తెలంగాణ ఏర్పాటు కోసమేనని, తెలంగాణ ఏర్పాటు కోసం ఆ పార్టీ 15 ఏళ్ల పాటు పోరాడింది ప్రజలతో కలిసి, ప్రజలను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమై పోరాడుతుందని తెరాస పార్టీ ఉనికి కాపాడింది. అంతేగాని తెరాస పార్టీ మూలంగానే తెలంగాణ రాలేదు. తెరాస కేవలం ఒక ముందుండి శక్తిగా మాత్రమే అప్పట్లో పనిచేసింది. అలా 15 ఏళ్ల పాటు తెలంగాణ సాధన కోసం అప్పటి తెరాస పార్టీ పనిచేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు కేసీఆర్ వచ్చి 10 ఏళ్ళు ఏదో ఎలగబెడతా అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఆశించిన దాన్ని నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారు. అందుకే ఆ పార్టీని 2023లో తెలంగాణ ప్రజలు చేత్కరించారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీకి ఉనికి లేదు, గతం మాత్రమే ఉంది, భవిష్యత్తు లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే బీఆర్ఎస్లో ఇటీవల కవిత ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన గురించి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఉన్న బీఆర్ఎస్కే మనుగడ లేని పరిస్థితుల్లో కొత్త పార్టీకి తెలంగాణలో ఎలాంటి ఆస్కారం కూడా లేదు, కొత్త పార్టీకి తెలంగాణలో అసలు అవకాశం లేదు అంటూ ఆయన తోసిపుచ్చారు. ఇప్పుడు అయితే మీడియా ప్రతినిధులు కూడా ఇప్పుడు మీ ప్రతిపక్షం ఎవరు అన్న ప్రశ్న సంధించినప్పుడు అసలు తెలంగాణలో ప్రతిపక్షం ఎవరో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కొత్తగా ఉద్భవించిన పార్టీలు ఏవి కూడా మా దరిదాపులో కూడా లేవు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించబోతుంది. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా విజయం సాధించింది. అదే మా పాలనకు నిదర్శనంగా ఆయన చెప్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పై ముఖ్యంగా విమర్శలు గుప్పిస్తూ ఇటీవల కాలంలో కవిత చెప్పిన మాటలను ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. కవిత కేసీఆర్ మనిషి కాదు, మరమనిషి, అతనికి మనసు లేదని వ్యాఖ్యానించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారు అన్న ప్రశ్న కవిత సంధించిన ప్రధాన ప్రశ్నలు ఏటికి కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ స్పందించడం లేదంటే వారు కూడా ఆత్మ వంచనకు గురవుతున్నారని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి అంటూ ఉంటే కవిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పి తన నిజాయితీని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి సవాల్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలు కొంతమంది లేనిపోని ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపణ వర్షం కురిపించడం జరిగింది. కవిత ఎక్కుబెట్టిన ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణిలో అధికార పార్టీపై నిందలు వేస్తున్నారంటూ ఆయన విమర్శించడం జరిగింది. కేసీఆర్ ఇటీవల జరిగినటువంటి బహిరంగ సభలో కూడా అధికారంలోకి వస్తే హైడ్రా వంటి వాటిని ఎత్తివేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా అయ్యే పని కాదు, కలగానే ఉంటుంది, ఇక కేసీఆర్ను మర్చిపోవాలి అని మాత్రం అన్నారు. అయితే ఇటీవల జీవన్ రెడ్డి చేర్చుకునే సమయంలో జగిత్యాల్లో కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నా చావును కోరుకుంటున్నారు అన్న ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినప్పుడు మేము ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఆయన ఒక జావగారినటువంటి ప్రజాప్రతినిధి మాత్రమే, ఆయన కేవలం ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయారు, ఇక ఆయన ఒక మేము ఎప్పుడూ కూడా శవం కానీ చనిపోవాలని కానీ మేము అనలేదు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళకే అవసరం ఉంది, కేసీఆర్ బతికుండాలని మాత్రం మేము కోరుకుంటున్నాము, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన పోతే ఆయన వారసత్వం వస్తుంది, ఆయన సంపాదించిన సంపద అంతా కూడా తమకు చెందుతుందన్న ఆలోచనలో వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ మేము ఎప్పుడూ కేసీఆర్ చావును కోరుకోలేదని ఆయన స్పష్టంగా
స్పష్టం చేయడం జరిగింది. ఇక దీంతో పాటు కాళేశ్వరం నివేదికకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఇటీవల హైకోర్టు కాళేశ్వరం నివేదికపై చేసిన వ్యాఖ్యలను ఆయన స్పందిస్తూ ఈ హైకోర్టు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు, అలాగని కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కోర్టు ఎక్కడా చెప్పలేదు, కేవలం కొన్ని సాంకేతిక అంశాలను మాత్రమే కోర్టు ప్రస్తావించింది. సాక్షులుగా పిలిచి వారిని ముద్దాయిలుగా చూపారు అన్న ఒక అంశాన్ని మాత్రం కోర్టు తప్పుపట్టింది. తప్పుపట్టడం అంటే అది సరికాదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇలా ఎలా ఉంటుంది అని మాత్రమే చెప్పారు. కానీ జస్టిస్ ఘోష్ నివేదికలో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపారు. ఆ నివేదికలో తప్పులను కానీ నివేదికను కానీ కోర్టు తప్పుపట్టలేదు. కాకపోతే కేసీఆర్ని కానీ ఇతర హరీష్ రావు అదేవిధంగా శ్వేతా సబర్వాల్ వీళ్ళని పిలిచినప్పుడు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వారి తరపున న్యాయవాదులను నియమించుకునే అవకాశం కల్పించలేదు, వారిని కూడా క్రాస్ ఎగ్జామినింగ్ చేసే అవకాశం కల్పించకుండా ఈ నివేదిక తయారు చేశారని మాత్రమే కోర్టు చెప్పింది. కానీ పీసీ ఘోష్ నివేదికలో లేవనెత్తిన లోపాలు కానీ అక్కడ జరిగిన అవినీతి కానీ దేన్ని కూడా కోర్టు తప్పుపట్టలేదు. పైగా పీసీ ఘోష్ కమిషన్ వేయడాన్ని కోర్టు సమర్థించింది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదేదో తమకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా బీఆర్ఎస్ నేతలు కోర్టు చెప్పింది ఒకటైతే వారు ఒక్కరి భాషలు చెప్తూ ముందుకెళ్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆరోపణలు గురిపించడం జరిగింది. అయితే కాళేశ్వరం నివేదికకు సంబంధించి మేము సిబిఐ విచారణకు కూడా కోరాం. సిబిఐ విచారణ పైగా పీసీ ఘోష్ నివేదికతో పాటు విజిలెన్స్ నివేదిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క నివేదిక అన్నింటిని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాము. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేయాలన్నది సుదీర్ఘంగా చర్చించాము. ఆ చర్చించిన తర్వాత అనంతరం ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ నాయకత్వం సిబిఐ విచారణకు ఆదేశించడం లేదు. ఇక్కడ రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే 48 గంటల్లో బీఆర్ఎస్ నేతల అవినీతిని బయట పెడతాము, బీఆర్ఎస్ నేతలను జైల్లో వేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఎక్కడా ఇలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవడం లేదు. దీనికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సిబిఐ విచారణకు ఎందుకు కేంద్రం ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. వన్స్ సిబిఐ విచారణ అంటూ ప్రారంభమైతే సిబిఐ కాళేశ్వరంలో జరిగినట్టు అవినీతితో పాటు మిగతా అన్ని విషయాలపైన విచారణ ప్రారంభమవుతుంది. అప్పుడు ఎవరి బండారం ఏంటో బయటపడుతుంది, కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది, ఎవరు ఎంత తిన్నారన్న అంశాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి తన చిట్చాట్లో మీడియా వద్ద ప్రస్తావించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేందుకు ఉన్నటువంటి చిన్న సాంకేతిక అడ్డంకిని తొలగించేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టినట్లయితే 553 మంది సభ్యులు కూడా మద్దతు ఇచ్చేవారు. కానీ వీళ్ళు దురుద్దేశపూర్వకంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో పాటుగా సీట్ల పెంపు, పార్లమెంటు సీట్లు పెంచాలన్న ఆలోచనే ప్రధానంగా ఈ మొత్తానికి కూడా ఇబ్బందికరమని ఆయన చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్నటువంటి 543 పార్లమెంటు స్థానాలను అందులో మహిళలకు రిజర్వ్ చేస్తే మేమేం కాదనము. రిజర్వ్ చేస్తూ అసెంబ్లీలో ఇప్పుడున్న సీట్లకు మహిళలకు 33% రిజర్వేషన్ చేస్తూ తీర్మానం చేస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చేది. కానీ మేము ఏదో మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం అన్నట్లు బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడు ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే దీన్ని మ్యాండేటరీగా బీజేపీ తీసుకుంటుందని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సీట్లను పెంచే విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టంగా తన మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు, కవిత పెట్టిన కొత్త పార్టీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కవిత పార్టీ ప్రస్తావన ఇప్పుడు అనవసరం. కవిత పార్టీ పెట్టుకుంది, అది వాళ్ళ కుటుంబ సమస్య. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ ఏదున్నా మేము వచ్చే ఎన్నికల్లో 100% కాంగ్రెస్ మరోసారి విజయం సాధించి అధికారంలోకి వస్తున్నట్టు ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇది అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాలు. ఓవర్ టు స్టూడియో.